యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ చేసుకొని చనిపోవడం అందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఇంత డైనమిక్ డేర్ అండ్ డాషింగ్గా ఉండే స్వేచ్ఛ ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? సూసైడ్ చేసుకోవాలంటే చాలామంది సమాజంలో ఇప్పటికీ బ్రతకరు. అసలు ఈ ప్రపంచంలో చాలామంది ఉండరా? ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా చాలామంది బతుకుతున్నారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళని తలుచుకొని, లేదా పిల్లలని కట్టుకున్న భర్తని, లేకపోతే తోడబుట్టిన అక్క చెల్లెలని, అన్న తమ్ములని తలుచుకొని వాళ్ళు గివప్ ఇవ్వద్దు, బ్రతకాలనే విధంగా చాలామంది బ్రతుకుతున్నారు. కానీ ఇక్కడ స్వేచ్ఛ, ఒక లెఫ్ట్ భావజాలు కలిగినటువంటి శంకర్ కూతురుగా ఆమె జన్మించింది. ఆయన లెఫ్ట్ భావజాలు కలిగి ఉన్న వ్యక్తి. సో ఆయన కూడా ఒకే కూతుర్ని కన్నాడు. ఆమె స్వేచ్ఛ కూడా ఒకే కూతుర్ని కన్నది. సో అందుకే లెఫ్ట్ భావజాలు ఉన్నాయి కాబట్టి ఆమె రొటీన్కి భిన్నంగా జర్నలిజంలోకి రావడం జరిగింది. సో ఆమె జర్నలిజంలో చాలా ఏళ్ళు ఆమె ఉంది. చాలా పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్లో కూడా ఆమె పనిచేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆమె ఒక ప్రముఖ ఛానల్లో పనిచేస్తుంది. అలాంటి స్వేచ్ఛ పెళ్ళైన తర్వాత డివోర్స్ అయిందంట. డివోర్స్ అయిన తర్వాత పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో చాలా క్లోజ్గా అయింది. పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఆమె లివింగ్ రిలేషన్లో ఉంది. ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటా అని నమ్మించి చివరికి పెళ్లి చేసుకొని అని చెప్పాడు. ఆయన కూడా ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఆయనకు చాలా ఆయనకు అఫైర్స్ వేరే వేరే అమ్మాయిలతో మల్టిపుల్ అఫైర్స్ ఆయనకు ఉన్నాయి. అందుకే ఆయన చేసుకోనని చెప్పినాడు. ఇక చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురైంది ఇక్కడ స్వేచ్ఛ అని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం. స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక ఆమె ఫోన్లో వాటిలో కీలక సమాచారం. తల్లిదండ్రులు కూతురు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు, ఛానల్ కీలక హోదాలో ఉన్న వ్యక్తి సూసైడ్కు కారణం. తల్లిదండ్రులు కూతురు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు, ఛానల్ కీలక హోదాలో ఉన్న వ్యక్తి సూసైడ్కు కారణంగా తెలుస్తుంది. ప్రముఖ ఛానల్ ఆమె ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఛానల్ టీ న్యూస్. ఆ టీ న్యూస్లో ఈ పూర్ణచంద్రరావు అనే ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కీలక పదవిలో ఉండంట. సో ఆయనతోనే ఈమెకు ఒక బాండింగ్ కూడా ఏర్పడింది. పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకొని ఉన్న పోలీసులు. ప్రముఖ ఛానల్ టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ తీవ్ర సంచలనం రేపుతుంది. ఆమె ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నట్లు సమాచారం. భర్తతో డైవర్స్ తీసుకున్న స్వేచ్ఛ వేరే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు వాళ్ళ మధ్యలో నెలకొన్న వివాదాలే సూసైడ్కు కారణంగా తెలుస్తుంది. సదరు టీవీ ఛానళ్లలో కీలకమైన హోదాలో ఉన్న పూర్ణచంద్రరావు వ్యవహార శైలితోనే స్వేచ్ఛ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ఆరోపిస్తున్నారు. మరోవైపు కేసును దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు స్వేచ్ఛ మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్లలో కీలక సమాచారం చిక్కిందని తెలుస్తోంది. ఆమె ఫోన్లో సమాచారం కీలకం. ఆత్మహత్య ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వేచ్ఛ చివరిగా ఎవరితో మాట్లాడింది, మెసేజ్ చేసిందనే విషయాలపై ఆరా తీస్తూనే ఆమె ఫోన్లో ఉన్న సమాచారాన్ని మొత్తం పరిశీలించబోతున్నారు. పోలీసులు దర్యాప్తు నేపథ్యంలో వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్లను తీసుకున్నారు. స్వేచ్ఛ కూతురు నుండి కూడా పోలీసులు స్టేట్మెంట్ని రికార్డ్ చేయబోతున్నారు. ఇక గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పోలీసులు స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. తర్వాత దర్యాప్తును వేగవంతం చేయబోతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే కుటుంబ సభ్యులు ఆరోపించినట్లుగా పూర్ణచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ఇక స్వేచ్ఛ సూసైడ్ అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఆల్రెడీ నాకు పెళ్ళయింది. ఈయనకు పెళ్ళి అయిన తర్వాత కూడా ఆయన మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్నాడు. చాలామంది అమ్మాయిలతో ఆయనకు రిలేషన్ ఉంది. పెళ్ళై పిల్లలున్నా కూడా ఇక్కడ స్వేచ్ఛతో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించినాడు. స్వేచ్ఛ కూడా బాగా నమ్మింది. స్వేచ్ఛ చాలా డీప్ రిలేషన్లో ఉంది, డీప్ లవ్లో ఉంది ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో అని కూడా తెలుస్తుంది. సో ఒక్కసారిగా పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురై డిప్రెషన్లోకి పోయి సూసైడ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ అనంతరం ఏం జరిగింది అనే విషయాలు కూడా బయటకు వస్తాయి. మరోవైపు చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేది స్వేచ్ఛ కూతురు చెప్తుంది. మా అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేది. ఆమె నాకు అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేది యాంకర్ స్వేచ్ఛ కూతురు చెప్తుంది. ఆమె ఇవాళ మీడియాతో ఎవరిని నమ్మొద్దు అని నాకు చెప్పేది అని గుర్తు చేసింది. ప్రతిరోజు అమ్మ నాకు హగ్ ఇచ్చి స్కూల్కి పంపించేది. రోజులాగే నిన్న కూడా నాకు హగ్ ఇచ్చి స్కూల్కి పంపించిందని, నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి అమ్మ ఫ్యాన్కు వేలాడి ఉందని వివరించింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకటే కూతురు, తండ్రి లేడు, తల్లి ఇటు ఒకటే కూతురు. ఆమె స్కూల్ నుంచి వచ్చేవరకు తల్లి విగతజీవిగా పడి ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. నా కూతురు చావుకు పూర్ణచంద్రరావే కారణం, స్వేచ్ఛ తండ్రి శంకర్.
స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానల్లో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్గా పూర్ణచంద్రరావు ఉన్నాడు. 3 ఏళ్ల పాటు నా బిడ్డ వెంట పడ్డాడు. ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉండంట ఆయన. ఛానల్లో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్గా పూర్ణచంద్రరావు ఉన్నాడు. 3 ఏళ్ల పాటు నా బిడ్డ వెంట పడ్డాడు. నా బిడ్డ భర్తతో 5 ఏళ్ల కింద విడిపోయింది. అప్పటి నుంచి మాతో ఉంటుంది. గత 3-4 సంవత్సరాల నుంచి పూర్ణచంద్రరావు తన భార్యతో విడాకులు తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తుంది. ఇటీవల 3-4 సార్లు పూర్ణచంద్రరావు స్వేచ్ఛ మధ్య గొడవలు తలెత్తాయి. తాజాగా అతనితో ఉండనని కూతురు చెప్పింది. ఆమె తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. తన కూతురు చావుకు పూర్ణచంద్రరావే కారణమని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వేచ్ఛతో పాటు చాలామంది యువతులను మభ్యపెట్టి పూర్ణచంద్రరావు మోసం చేశాడని ఇక్కడ పూర్ణచంద్రరావుకి సంబంధించి స్వేచ్ఛ తండ్రి శంకర్ చెప్తున్నాడు. ఇక ఆమెకు చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి. సో ఆమె ఇంకా అతను పెళ్లి చేసుకోరని చెప్పడంతో ఇంకా ఈమె ఫిక్స్ అయిపోయి నేను ఇంకా అతనితో కలిసి ఉండను నాన్న అని చెప్పేసి నాన్నకు చెప్పినట్టుగా ఇంకా అది భరించలేక బ్రతకలేక ఆమె విధంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా పోస్ట్మార్టంలో జరిగిందో అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా పూర్ణచంద్రరావు అయితే శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇటు తల్లిదండ్రులకు కూతురు లేకుండా అయిపోయింది, మరోవైపు కూతురికి తల్లి లేకుండా అయిపోయింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమన్నా కూడా ఒక 1-10 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అంటే ఇన్స్టెంట్గా ఆమె ఇట్లా ఈ విధంగా బ్రతకకూడదు, చనిపోవాలని నిర్ణయం తీసుకోవడం, మరోవైపు కూతురు గురించి కూడా ఆలోచించకుండా స్వేచ్ఛ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా పూర్ణచంద్రరావుని అయితే అదుపులోకి తీసుకోవాలి. ఆయన వల్లే ఆమె ఒకవేళ ఏం జరిగిందో బయటపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన వల్లే ఇక్కడ స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆమె తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేసినట్లు కూడా తెలుస్తుంది.